ప్రతి పేదవాడి కళల్లో ఆనందం, సంతోషం. ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభం కావడం, ఇంత క్వాలిటీగా 5 రూపాయలకే మళ్ళీ వాళ్ళకి అల్పాహారం కానివ్వండి, భోజనం కానివ్వండి, మళ్ళీ సాయంత్రం భోజనం కానీ 15 రూపాయల్లో ఒక రోజు వెళ్ళిపోతుంది అంటే ఏం చెప్తారు సార్? మీరు ఒక వ్యాపారస్తులు, ఎలా ఎలా ఉంది ఈ అన్నా క్యాంటీన్ వ్యవహారం? నేను చూడ్డానికి వచ్చాను. అసలు ఎట్లా ఉంది ఏంటి ఈ దొంగనా కొడుకులు ఏమంటారని అంటే ఇది జరిగింది, అది జరిగింది, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పుకుంటూనే తిరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో జరిగిందని వేశారు. సో దాన్ని తిప్పగొట్టడం కోసమే నేను ఇక్కడికి వచ్చింది. ఇది 3వ అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం విజయవాడలో. ఆ నా కొడుకుల కోసమే నేను వచ్చింది. బేసిక్గా చెప్పాలంటే నాకు పని ఏం లేదు. ఆ నా కొడుకు వాళ్ళు పోస్ట్ చేసింది ఏంటంటే, మహారాష్ట్రలో జరిగిన ఒక బ్యాంక్ అధికారిని ఒకడు కొడితే ఆ బ్యాంక్ అధికారి తప్పది. అక్కడ దాంట్లో నేను మరాఠీలో నేను వాళ్ళని కనుక్కుంటే బ్యాంక్ అధికారి తప్పంటే అది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు వేశారు ఫేక్. దాన్ని వెమ్మటే వీళ్ళు తిరగ తోడేసి మళ్ళీ వెంటనే అది ఫేక్ రాని ఆయన అని చెప్పేసారు. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారని ముఖ్యంగా ఈ బెజవాడలో కొంతమంది మేము తోపులు తురువులు అని చెప్పుకునే కొంతమంది బ్యాచ్ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అంతా చాలా బాగుంది, నీట్గా, చాలా క్లీన్లీనెస్గా, ఎక్కడ కూడా ఎటువంటి అపరిశుభ్రంగా లేకపోతే ఏది లేకుండా కానీ అంత నీట్గా జరుగుతుంది. చాలా బాగుంది. లాస్ట్ 5 years పెట్టుంటే వీడు చేసిన అరాచకాలు అన్నీ చేసుకున్నా సరే ఈ అన్నా క్యాంటీన్ల పేరు చేసి జగనన్న క్యాంటీన్లో, రాజన్న క్యాంటీన్లో, విజయమ్మ క్యాంటీనో, భారతీయ క్యాంటీనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారు ఆయన బాబాయిని చంపేసిన పేరు పెట్టుకుని రన్ చేస్తుంటే వీడి ఎన్ని ఏదో పనులు చేసినా టైంకి వచ్చేవాళ్ళు, తినేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం మూలంగా ప్రజలు కడుపు మీద కొట్టారు. బాబు గారు రాగానే సూపర్ 6లో అన్నా క్యాంటీన్ తెరుస్తానన్నారు. అన్నా క్యాంటీన్ తెరిచారు. ఇది సో ఇట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే నీడ్ ఉందో ప్రజెంట్ 100 తీశారు. మిగతాయి కూడా ఇంకెక్కడెక్కడ ఏమో ఉన్నాయి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ల చేత ఎక్కడెక్కడ నీడ్ ఉందో అన్నీ తీసుకోమని చేస్తున్నారు. సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ప్రధానంగా మొదటగా ఆయన పెట్టింది మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాడు. అది సూపర్ 6లో ఉంది. తర్వాత వృద్ధులకు పెన్షన్ పెంచుతా అన్నాడు. గత 2 నెలలుగా ఆయన కూడా ఆన్ ఫీల్డ్ ఉండి వెళ్ళి వృద్ధులకు పెన్షన్లు పంచుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజున అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమైపోయింది. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటే 2 నెలలకి విధ్వంసం జరిగిపోయింది, అరాచకం చేసేస్తున్నారు. అసలు ఇక్కడ లాండ్ ఆర్డర్ తప్పింది, రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ వరకు వెళ్ళాడంటే ఏంటి సార్? నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను 5 లక్షలు పెట్టేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఇప్పటికీ చెప్తున్నా 5 లక్షలు పెట్టు, 5 లక్షలు నేను ఇస్తా. ఆ 36 మందిని ఎవరైతే చంపేశారన్నారో తెలుగుదేశం వాళ్ళు, ఆ 36 మందికి నేను రానుపోని ఫ్లైట్ టికెట్లు, అక్కడ హోటల్ చేయడానికి ఒక 5-6 లక్షలు అవుద్ది. నేను పెట్టుకుంటా. పద జంతర్ మంత్రికి వెళ్దాం, ఆ 36 మంది ఫ్యామిలీలు తీసుకుని వెళ్దాం. ఎక్కడ చంపాడు, ఎప్పుడు చంపాడు అంటే ఊరినే 36 మందిని తీసుకురావడం కాదు, ఆ 36 మందిని సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు. ఇప్పుడు ఈ రోజు చిన్న యాక్సిడెంట్ జరిగిన సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడుతున్నారు. అంత చంపుతుంటే ఎవడు వీడియోలు తీయలేదా? ఆ వీడియోలన్నీ ఆ పోలీస్ కేసులు, ఆ వీడియోలు అక్కడ ప్రొజెక్టర్ వేసి మనం తీద్దాం. అక్కడ ప్రొజెక్టర్ వేసేసి మనం తీసి ఇదిగో ఇప్పుడు వీళ్ళకి తెలుసు కదా ఇది వీళ్ళే చేశారు, ఇది వీళ్ళే చేశారని ఆ పేర్లతో సహా అక్కడ చెప్పండి. లేదంటే 5 కోట్ల డబ్బులు నాకు ఇవ్వాలండి. 5 లక్షలు నేను ఖర్చు పెడుతున్నా. నేను కామన్ మ్యాన్ గా, నేను ఒక వ్యాపారస్తుడిగా, మాజీ సీఎంకి నేను, ఎందుకంటే నా ట్యాక్స్ రూపంలో, నేను కట్టిన ట్యాక్స్ రూపంలో గత 5 సంవత్సరాల్లో డబ్బులు ఆగం చేశాడు. దాని మీద నేను స్పందిస్తూ నేను 5 లక్షలు పెట్టేస్తున్నా. నేను హోటల్ వాళ్ళతో మాట్లాడి నేను రానుపోని ఫ్లైట్ టికెట్లన్నీ 5 లక్షలతో నేను తీసుకుంటా. వాడిని ఆ 36 మందిని తీసుకురాం. సరే, నా బెట్టికి యాక్సెప్ట్ చేయకపోతే రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 13 జిల్లాలకి 36 మంది అక్కడ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఆ 36 మందిని ఆ 13 జిల్లాలు తీసుకురమ్మను. నేను కూడా వాళ్ళు ఓబీ వ్యాన్ తోటి ఒక వారం రోజులు తిరుగుతా. ఎవడు ఏంటిది అనేది తీసుకుందాం. అంతే తప్ప ఆధారం లేని అయితే మాట్లాడద్దు. ఫస్ట్ పాయింట్, ఈయన 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. 4.5 సంవత్సరాలు అయినా 250 మళ్ళీ 1 year బ్రాక్, మళ్ళీ 1 year తర్వాత 250 పెంచాడు. ఆయన ఫస్ట్ పథకం ఇచ్చింది ఎప్పుడు గెలిచిన అక్టోబర్లోనో నవంబర్లోనో ఇచ్చాడు. అది ఏంటి, రైతులకు సంబంధించిన 7,000 ఇవ్వాల్సింది 5,000 ఇచ్చాడు. దాని తర్వాత ఒక్కొక్కటి అమ్మ ఒడి ఎప్పుడు ఇచ్చాడు, జనవరి 2020 సంక్రాంతి పండగకి. దేనికి ఇచ్చాడు? సంక్రాంతి పండగకి. అది కూడా ఏ ఊరిలో ఏ మండలంలో కూడా పేకాట ఆడడానికి, సంక్రాంతికి బరిల్లోకి, వాటికి కోడి పంజాలకి, లోనా బయట ఆటలు ఆడడానికి, మందుకి, వాటికి అని చెప్పి అమ్మఒడి అప్పుడు ఇచ్చాడు. అంతే తప్ప ఇప్పుడైతే లేదు.
వాళ్ళకి అసలు అడిగే ప్రశ్న అడగలేదు. ఇసుక ఆపి ఎంతో మంది పొట్టగొట్టారు. అసలు ఇసుక పాలసీ రాగానే ఫ్రీ చేశారు. అసలు ఎంతో మంది పొట్టగొట్టి నాశనం చేశాడు. ఇసుక ఆపితే 18 అనుబంధ రంగాలన్నీ పడిపోతాయి. ఆ 18 అనుబంధ రంగాలోళ్ళు ఇలాగ రోజుకి పనులు చేసుకునే వాళ్ళకి ఆశ్రయ ఈ అన్నా క్యాంటీన్. ఇట్లాంటి అన్నా క్యాంటీన్ మూలంగానే వాళ్ళు తక్కువకి తింటారు. ఒక 15 రూపాయలు తిని ఇంటికి ₹1 తీసుకెళ్తారు. సో అలాంటి అన్నా క్యాంటీన్లు తీసేసి సరే అన్న చంద్రన్న, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, తెలుగుదేశం, పసుపు రంగు అవన్నీ కనపడుతున్నాయి. అవన్నీ నువ్వు ఊరికే రంగులకు పెట్టుకున్నావు కదా. ఆ రంగులు ఎల్లో తీసేసి బ్లూ వేసుకుని ఎన్టీ రామారావు ఫోటో తీసి జగనన్న ఫోటోనో, రాజశేఖర్ ఫోటోనో, వివేకానంద, సరే నువ్వు వివేకానంద రెడ్డి గారిని చంపేశావు, దాని పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో ఆయన బొమ్మైనా పెట్టచ్చు కదా. ఇవన్నీ ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఈ రోజు మా మీద పడి ఏడుస్తున్నాడు. చెప్తున్నా బిడ్డ, ఇదిగో మాది రాయలసీమే, మేము కడప జిల్లా వాళ్ళమే. అక్కడ నీ అరాచకాలు తట్టుకోలేక 25 సంవత్సరాల ముందు మా నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. మాకు రాయలసీమ రాజకీయం తెలుసు బిడ్డ. నువ్వు నాకు వచ్చి కథలు తప్పద్దు. బేసిక్గా మేము అన్నీ వదిలేసి కామ్గా ఉంటుంది. ఇప్పుడు మేము అభివృద్ధి వైపు చూస్తున్నాం. బాబు గారు చాలా క్లియర్గా చెప్పారు, అభివృద్ధి సంక్షేమం. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి సంక్షేమం. నీలాగా ₹1 ఇచ్చి సంక్షేమం కాదు. అంటే అతనికి చదువుకున్నాడంటే అతనికి ఉద్యోగం వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిలబడిద్ది. అది సంక్షేమం అంటే, అది అభివృద్ధి అంటే. నీలాగో 10,000 ఇచ్చి, 15,000 ఇచ్చి నేను ఇంత ఇచ్చాను, నేను ఈ డెబ్ ప్రకారం నొక్కాను, అది ప్రకారం సరే నువ్వు అన్ని డేట్ల ప్రకారం నొక్కినప్పుడు ఎలక్షన్కి 3 రోజుల ముందు నేను ఇంత నొక్కాలని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు నొక్కాల్సిన బట్టను ఏంటి, దాని డీటెయిల్స్ ఇమ్మంటే ఎందుకు చప్పుడు చేయకుండా ఆ పాలు తాగిన పిల్లిలాగా ఎందుకు ఉన్నావు? సో నువ్వు మాట్లాడేదే ఫేకు, నీ వైసీపీ ఫేకు. అసలు నీకు నా కార్యకర్తలు చంపే ఉన్నావు. ఇప్పుడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒకరిని చంపినాడు, డోర్ డెలివరీ ఇచ్చినాడు. మా ఎంఎస్ రాజన్న, మా ఎమ్మెల్యే మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న 5 లక్షలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిండు. సరే 36 మంది చనిపోయారు అనుకుందాం. నీ లెక్క ప్రకారమే నేను నీ దాంట్లోనికి వచ్చా. మరి నీ సాక్షి ఛానల్ ఎందుకు చూపించలేదు? నీ TV9 ఛానల్లో ఎందుకు చూపించలేదు? నీ ఎన్టీవీ ఛానల్లో ఎందుకు చూపించలేదు? ఇవన్నీ నీ టిష్యూ పేపర్లు కదా. మరి నీ సాక్షి పేపర్లు ఎందుకు రాయలేదు? ఇదిగో ఈ 36 మంది చనిపోయారని నీ సాక్షి పేపర్ ఎందుకు పట్టుకుని వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళలేదు? సరే మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఆధారాలు లేవు. అసలు సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్ 4-5 చనిపోయారని చెప్తుంది, నువ్వు ఇలాంటివి చెప్పుకుంటున్నావు.